ప్రతిరోజు తన పారాలిసిస్ ఉన్న భార్యకు స్నానం చేయించేవాడు. కానీ ఆ రోజు టబ్ నీటితో నింపుతుండగా అతను జారిపడి బేసిన్ అంచుకు తల తాకి స్పృహ కోల్పోయాడు. ఆ సమయంలో టబ్లో నీరు ఇంకా వస్తూనే ఉంది. ఆమె పూర్తిగా షాక్లోకి వెళ్ళింది. నీటి మట్టం నెమ్మదిగా పెరుగుతోంది. ఈ విధంగా కొనసాగితే తను మునిగి చనిపోతానన్న భయం ఆమెను ఆవహించింది. కదిలించగల శరీర భాగం తన కుడి పాదాన్ని డ్రైన్ వాల్వ్ దగ్గరకు చాపే ప్రయత్నం చేసింది. అయితే వాల్వ్ తెరవడంలో విఫలమైపోయింది. అంతేకాకుండా డ్రైన్ చైన్ కూడా విరిగిపోయింది. ఆమె మానసికంగా క్షీణించిపోయింది. నీరు మరింత చేరుతోంది. చివరి ప్రయత్నంగా ఆమె తన ఎడమ చేయిని కదిలించడానికి శక్తినంతా కేంద్రీకరించింది. నెమ్మదిగా షవర్ హెడ్ ను అందుకుని ట్యాప్ ను ఆపేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే నీరు ఆమె తలను మించిపోయింది. చివరిసారిగా శక్తిని కూడగట్టుకుని ట్యాప్ కొద్దిగా తిప్పగలిగింది. నీటి ప్రవాహం నెమ్మదిగా తగ్గింది. కానీ ఆగలేదు. ఆమె శరీరాన్ని నిశ్చలంగా ఉంచి కుడికాలిని పైకి తేల్చి డ్రైన్ వాల్వ్ ను బలంగా తన్నింది. నీరు బయటకు వెళ్లడం ప్రారంభమే ఆమె తల మళ్లీ నీటి మట్టం మీదకు వచ్చింది. ప్రాణాలతో బయటపడింది. ఆ సమయంలో ఆమె శరీరంలో విచిత్రమైన మార్పు జరిగింది. ఆమెకు మళ్లీ స్పర్శ వచ్చింది. ఏకంగా తన శరీరాన్ని కదిలించగలిగింది. తీవ్రంగా శ్రమించి టబ్ అంచుని పట్టుకుని పైకి లేచింది. కానీ స్పృహలో లేని ఆమె భర్త అక్కడ కనిపించలేదు. కేవలం ఒక రక్తపు మచ్చ మాత్రమే మిగిలి ఉంది. అది చూసి ఆమె భయపడింది. అతను నిజంగా స్పృహలో ఉన్నాడా? ఆమెను వదిలేసి తప్పించుకున్నాడా? ఆమె తలలో మిత్రురాలి మాటలు మోగాయి. అతను నిన్న చంపాలనుకుంటున్నాడు. ఇంకొకరితో కలిసిపోతాడు. అయినప్పటికీ ఆమె అప్రమత్తంగా తలుపు వైపు నెమ్మదిగా కదిలింది. ఆమెకు అనుమానం, అతను ఇంకా అక్కడే దాడి చేయడానికి వేచి ఉన్నాడేమో.